ప్రత్యేకతలు ఉన్న రోజు. అలాగే మనం తిరుపతి నుంచి ఎక్కడికి పోయినా చాలా గర్వంగా చెప్పుకుంటాం మనం రాయలసీమ వాసులమని. సో ఇవాళ 98 సంవత్సరాల ముందు అంటే 1928 నవంబర్ 18 రాయలసీమ అనే నామకరణం జరిగింది ప్రాంతాన్ని. సో అటువంటి ఈ రోజున మనం తిరుపతి భవిష్యత్తుకు ఉపయోగపడే అంశంపై సమావేశం కావడం నిజంగా మనకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనం అందరం కూడా గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఒక 50 మంది కూర్చొని రాబోయే 100 సంవత్సరాల తిరుపతి మహానగర రూపురేఖలపై నిర్ణయం చెప్పబోతున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ సమావేశాన్ని ప్రజల భవిష్యత్తు కోసం ఉపయోగించాలని నా ప్రార్థన. అట్లాగే సెక్రటరీ గారు ఏదైతే ప్రతిపాదన చేశారో, అంటే ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన, ఆల్రెడీ మన కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయానికి 10 మరో గ్రామ పంచాయతీలు విలీనం ప్రతిపాదనను మీ ముందు ఉంచారు. కానీ ఈ ప్రతిపాదనకు మరింత బలం చేకూరుస్తూ మేయర్ గా మీ ముందు నేను ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను. ఏంటంటే, ఆ తర్వాత చివరిలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ అవకాశం ఉంటుంది, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు అందరికీ అభిప్రాయాలు వెల్లడించి తర్వాత తీర్మానంపై నిర్ణయం తీసుకుందాం. సో ఈ రోజు ఏంటంటే, ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు భవిష్యత్తులో ఎవ్వరు కూడా మన మీద, అంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఏది కూడా ప్రశ్నార్థకం కాకూడదు. అలాగే ఏ నిర్ణయం కూడా సరైన నిర్ణయం చేయలేదనే అపవాదం మన మీద రాకూడదు. భవిష్యత్తులో మనమైతే దోషులుగా మిగలకుండా ఉండాలనేదే నా యొక్క ఉద్దేశం. అలాగే మొట్టమొదట ఎందుకు మహానగరం కావాలి ఇప్పుడు తిరుపతి అంటే, మొట్టమొదట మనందరికీ తెలుసు విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభా. ఒక్కసారి సెన్సస్ ప్రకారం చూస్తే తిరుపతి మున్సిపాలిటీ అంటే 1886లో అయినప్పుడు 2600 మన తిరుపతి మున్సిపాలిటీ జనాభా. సో 1961కి వచ్చినప్పుడు 28,000 జనాభా, 71లో 49,000, 81లో 71,000. సో ఇప్పుడు అందరికీ తెలుసు ప్రెసెంట్ మన మున్సిపల్ కార్పొరేషన్ లో సెన్సస్ వచ్చి 3,77,000. సో చాలా అంటే ఒక మందగమనంతో ప్రారంభమైనటువంటి తిరుపతి అభివృద్ధి 1977 తర్వాత వాయు వేగంలో అభివృద్ధి చెందింది. అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా మనందరి కౌన్సిల్లో కూడా ముందు ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి అయితే తిరుపతిలో మనం చూసాం. అట్లాగే జనాభా పెరుగుతా ఉంది, శ్రీవారి భక్తుల సంఖ్య కూడా రాను రాను పెరుగుతా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకో, అట్లాగే ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంది. అట్లాగే మనకి రెవెన్యూ రిసోర్సెస్ కూడా, మనం రెవెన్యూ రిసోర్సెస్ ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అది ఏ విధంగా అనేది డిస్కస్ చేస్తాం. ఇంకోటి వచ్చి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఆ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. అలాగే జోన్స్ గా డివైడ్ చేసుకోవాలి, నివాస ప్రాంతాలు కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కానీ వీటన్నిటికీ. అట్లాగే మౌలిక సదుపాయాలను కూడా కల్పించే విధంగా, అంటే వాటర్ సప్లై కానీ, ఎలక్ట్రిసిటీ, చెత్త నిర్వహణ, పెరిగే జనాభాకు మనం స్కూల్స్ నిర్మాణం చేయాలన్నా, హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ఏరియా ప్రాబ్లం, భూ సమస్య ఒకటే ప్రాబ్లం. సో అల్టిమేట్లీ ఏంటంటే వీటి ఉద్దేశం కోర్ అర్బన్ మీద ఒత్తిడి తగ్గాలి. అలాగే మనతో విలీనం అవుతున్నటువంటి సెమీ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ లో కూడా అభివృద్ధి చేయాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్ చేయాలి రానున్న రోజుల్లో. సో ఒక ప్రణాళిక ప్రకారం చేయకుండా అస్తవ్యస్తంగా మనం అర్బన్ ప్లానింగ్ లేకుండా విస్తరణ చేస్తే చాలా సమస్యలు ఉంటాయి. సో మనం ప్లానింగ్ చేసేటప్పుడు ముందుగానే ఖచ్చితంగా ఆఫీసర్స్ అందరూ కూడా ఇది మైండ్ లో పెట్టుకోవాలి. మొట్టమొదట ల్యాండ్ యూస్ ప్లానింగ్, అంటే మనం భూమిని ఎలా వినియోగించాలి అనేది ఒక ప్రణాళిక. అంటే రెసిడెన్షియల్ కానీ, కమర్షియల్ కానీ, ఇండస్ట్రియల్ జోన్. ఒకప్పుడు మీకు అందరికి గుర్తు, ఇప్పుడు రేణిగుంటలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్ అంటే ఊరికి దూరం కాబట్టి అక్కడ, కానీ ఇప్పుడు అది కూడా కలిసిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం పక్కా ప్లానింగ్ తో చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అనేది అంటే రాబోయే రోజుల్లో రోడ్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, మెట్రోస్ కానీ, బస్ స్టాండ్స్, ఇట్లా అన్నిటినీ కూడా మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. హౌసింగ్ ప్లానింగ్ అంటే లేఅవుట్స్ వేయడం,
అలాగే ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అంటే ముందుగానే గ్రీన్ స్పేసెస్ కానీ పార్క్స్ డెవలప్మెంట్, మనకుండే వాటర్ రిసోర్సెస్ ని కూడా మనం కాపాడుకోవాలి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్ని కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకు కనిపించే ఒకే ఒక ఉదాహరణ గ్రేటర్ హైదరాబాద్. ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో గ్రేటర్ హైదరాబాద్ చేసినప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాదాపుగా కోర్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించారు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ 10 కిలోమీటర్స్ దూరంలో ప్రతిపాదించారు. అట్లాగే హైటెక్ సిటీకి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని చెప్పారు. అప్పట్లో అందరూ అన్నారు అంత దూరం అంటే దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ అనేసి. కానీ ఇప్పుడు ఊహించుకోండి, ఒకవేళ అప్పట్లో ఆ నిర్మాణం జరగకపోతే మనం అందరం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎప్పుడో ఒకసారి వెళ్ళుంటాం. ఇప్పుడు ప్రతిరోజు లక్షల మంది దాన్ని ఎయిర్పోర్ట్ ని వినియోగిస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ కలిసిపోయింది కూడా. సో అట్లాగే ఔటర్ రింగ్ రోడ్ 10 కిలోమీటర్ల ముందు అంటే విజనరీ లీడర్ కాకపోతే 10 కిలోమీటర్ల ముందు నిర్మాణం చేయగలిగారు కాబట్టి నగర విస్తీర్ణం అంత త్వరగా పెరిగినా కూడా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగింది కాబట్టి అంత డెవలప్మెంట్ ఫాస్ట్ గా జరిగింది. ఒకవేళ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో మనం ఓఆర్ఆర్ ని నిర్మించాలంటే ఎంత కష్టమో. ఇప్పుడు తిరుపతి ఓల్డ్ టౌన్ లో ఒక రోడ్డు వేయాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు గాంధీ రోడ్ ని వైడెన్ చేయాలంటే చేయగలుగుతామా, చేయలేం. సో అటువంటిది ముందే ప్రణాళిక ప్రకారం వెళ్తే మంచిది. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రస్తుతం మనకి అంటే నేను ఒకటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం తిరుపతి నగరాన్ని అయితే 4 వైపులా విస్తరణ చేయాలి ఉంటుంది. ముందుగా వెస్టర్న్ సైడ్ చంద్రగిరిని చూస్తే కళ్యాణి డ్యామ్ మన పరిధిలోకి తీసుకురావాలి. సదర్న్ సైడ్ రాయల్ చెరువు కూడా మన పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనకి నీటి సరఫరాకు ఖచ్చితంగా వీటి మీద మన రైట్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఫ్యూచర్ లో వాటర్ సప్లై అనేది మన చేతుల్లో ఉంటుంది, మన నిర్ణయ అధికారం కూడా ఉంటుంది. ఒకప్పుడు మనం మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా రామాపురంలో డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు అక్కడ ప్రాంతం నుంచి మనకి ఎన్ని సమస్యలు ఇబ్బంది అయ్యాయో చూసాం. కాబట్టి సదర్న్ సైడ్ కూడా రాయల్ చెరువు వరకు కూడా ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది. ఈస్టర్న్ సైడ్ అంటే ఇంకా తిరుపతి ఎయిర్పోర్ట్ ఆనుకొని అంజారమ్మ కనం దగ్గర టీటీడీ ఉద్యోగస్తులకు దాదాపు 5,000 మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ ఒక ప్లాన్డ్ టౌన్షిప్ మనం ఫ్యూచర్ లో చూస్తాం. సో దాన్ని కూడా కలుపుకుంటే మనకి రెవెన్యూ జనరేషన్ ఉంటుంది. అలాగే నార్త్ ఈస్టర్న్ సైడ్ తిరుపతి ఐఐటి ఐజర్ వరకు సరిహద్దు ఉండాలి. తిరుపతి ఐఐటి అంటున్నాం కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ కూడా మనకి కలపాలి. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐఐటి శాంక్షన్ అయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మెదక్ శాంక్షన్ చేశారు ఐఐటి. అప్పుడు అందరూ రూరల్ ప్రాంతం అయినటువంటి మెదక్ ఎందుకు హైదరాబాద్ లోనే ఇవ్వచ్చు కదా అని. కానీ అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మెదక్ కూడా రేపు హైదరాబాద్ అవుతుందని. ఇప్పుడు తిరుపతి ఇంకా హైదరాబాద్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనలో ఉంది. మెదక్ ని కూడా హైదరాబాద్ లో కలిపే ప్రతిపాదనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం భవిష్యత్తు గురించి ఆలోచించి ఈవెన్ నార్త్ ఈస్టర్న్ సైడ్ ఐఐటి ఐజర్ వరకు కూడా వెళ్తే బాగుంటుంది. సో ఇవన్నీ కలపడం వల్ల తిరుపతి రైల్వే స్టేషన్, వెస్ట్ స్టేషన్, చంద్రగిరి, తిరుచానూరు, రేణిగుంట ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా మన పరిధిలోకి వస్తాయి. అలాగే వాటర్ సోర్సెస్ అయినటువంటి రాయల్ చెరువు, కళ్యాణి డ్యామ్, మల్లెమడుగు, ఇంకా అక్కడ ఏర్పేట మండలంలో ఉన్నటువంటి విస్తారమైనటువంటి చెరువులు, ప్రభుత్వ భూమి మనకు అందుబాటులో వస్తాయి. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే తిరుపతిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే భూమి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తిరుపతిలో ఇరిగేషన్ లో ఉంది, లిమిట్స్ లో అయితే రాదు. వాటర్ సోర్స్ ఉంది మనకి, అక్కడ ల్యాండ్ కూడా ఉంది. కళ్యాణ్ డ్యామ్ కింద మనకి ఏం చెప్పారు మీకు చెప్తున్నాను అంటే మేడం మా విధంగా కట్టుకుంటున్నారు మీరు. ఇప్పుడన్నా మనకు ఉందిలేండి మేడం, అది అడగండి, అధికారులు అడగండి. పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి మన తిరుపతికి. మళ్ళీ ఇంక మీరు చెప్పేది ప్రాంతం కలపమని, ప్రాంతం కలపాలండి. ల్యాండ్
వాటర్ ఇస్తారా? ల్యాండ్ తీసుకుని ఫారెస్ట్ యాక్చువల్లీ కళ్యాణ్ డ్యామ్ కట్టింది వాటర్ సప్లై తిరుమల తిరుపతి ప్రాంతాల కోసమే కట్టారు. కానీ అది మన అధికారంలో లేకపోతే రేపు అంటే మనకి భవిష్యత్తు అవసరాల గురించి ఇప్పుడు అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు కూడా ప్రపోజ్ చేయొచ్చు, పక్కన ఉండే గ్రామ పంచాయతీ కూడా నీటి లైన్లు వేసుకొని వాడుకోవచ్చు. కాబట్టి అది కూడా మన కంట్రోల్లో లిమిట్స్ లో రావాలని ప్రతిపాదిస్తున్నాం. అక్కడ కూడా కొంతమందికి అట్లాగే ఇప్పుడు మీరు తిరుపతికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఆలోచిస్తే దాదాపు కర్ణాటక సైడ్ నుంచి అందరూ కూడా చంద్రగిరి తిరుమల వస్తారు. తమిళనాడు నుంచి భక్తులందరూ కూడా నగరి పుత్తూరు నుంచి వస్తారు. అట్లాగే కాళహస్తి రైల్వే కోడ్ నుంచి. సో రాబోయే టైంలో తెలియదు మనకి ఇప్పుడున్న బస్ స్టాండ్ ఎంత కంజెస్టెడ్ గా ఉందో తెలుసు. సో దాన్ని డీసెంట్రలైజ్ చేస్తూ మనం డిఫరెంట్ బస్ స్టాండ్స్ కూడా ఒక బెంగళూరు బస్ స్టాండ్, చెన్నై బస్ స్టాండ్ ఫ్యూచర్ లో అవుటర్ లిమిట్స్ లోనే పెట్టుకొని అటు నుంచి డైరెక్ట్ గా తిరుమల కూడా జరగచ్చు. కాబట్టి సో ఇవన్నిటినీ కూడా ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలి. సో ప్రధానంగా భూమి సమస్య అనేది తిరుపతిలో ఉంది. ఏ అభివృద్ధి చేయాలన్నా ప్రధాన ఆటంకం అంటే భూ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి భూమి అంతా కూడా ఐదర్ టీటీడీది ఆర్ మఠందే. కాబట్టి సో చేయాల్సిన అవసరం తక్షణం ఉంది. సో ఇలాంటి మనం ఏదైతే మహానగరం ఏర్పాటు చేయాలనుకుంటున్నామో వాటిని పరిధిని అంటే పెంచుతూ నేను ప్రతిపాదించబోయేది ఏంటంటే ఇప్పుడు మన సెక్రటరీ గారు ప్రవేశపెట్టినటువంటి 10 గ్రామ పంచాయతీలతో పాటు దానిని సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువైపు కళ్యాణి డ్యామ్, అలాగే వెస్టర్న్ సైడ్, ఈ సదర్న్ సైడ్ వచ్చి రాయల చెరువు, అలాగే నార్త్ ఈస్టర్న్ అంటే అటువైపు వచ్చి ఐఐటి ఐజర్ వరకు, ఈస్టర్న్ సైడ్ వచ్చి అంజరమ్మ కలం వరకు గ్రేటర్ సరిహద్దులు ఉండాలనేసి సవరణ చేస్తూ మన ప్రభుత్వానికి పంపించాలి. దీనిపైన మీ అందరూ కూడా మీ యొక్క సజెషన్స్ కానీ అందరు కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా అందరూ గౌరవ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కానీ అట్లాగే కమిషనర్ కానీ డిప్యూటీ మేయర్స్ కార్పొరేటర్స్ అందరూ కూడా తమ సజెషన్స్ ఇచ్చారు. అట్లాగే ఈ రోజు ఏదైతే మనము సవరణ అంటే 10 గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారు ప్రవేశపెట్టినట్టు ఆమోదిస్తూనే మీ అందరి సజెషన్స్ అట్లాగే నా ప్రతిపాదనను కూడా అంటే సవరణ ప్రతిపాదనను కూడా ఆమోదించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వానికి ఖచ్చితంగా మీ అందరి అభిప్రాయాలు కూడా రికార్డ్ చేసి